వేటి ఆధారంగా ఈ నదులను 3 రకాలు చేశారంటే నదీ పరివాహక ప్రాంతాన్ని ఆన్ ది బేసిస్ ఆఫ్ ది రివర్ బేసిన్. సో according to that river basin, Indian rivers are divided into 3 groups, right? First one, major river system, right? Second one is the medium river system, right? Third one, మైనర్ రివర్ సిస్టమ్ అనే పేరుతో 3 విభాగాలుగా విభజించారు. అంటే భారీ నీటిపారుదల వ్యవస్థ, మధ్య తరహా నీటిపారుదల వ్యవస్థ, మధ్య తరహా అంటే మీడియం బట్ నాట్ ఏ హై బట్ నాట్ ఏ లో, మధ్య తరహా నీటిపారుదల వ్యవస్థ, రైట్. థర్డ్ వన్, దిస్ ఇస్ ద చిన్న తరహా నీటిపారుదల వ్యవస్థ, అనే 3 భాగాలుగా భారతదేశంలోని నదీ పరివాహక ప్రాంతాన్ని 3 భాగాలుగా విభజించారు. అంటే ఆ నదులు తీసుకొస్తున్న వర్షాధారిత నదులు తీసుకొస్తున్న మొత్తం నీటిని ఆ నీరు ఎంతైతే ఆ నది పరివాహక ప్రాంతంలోకి ప్రవేశిస్తుందో ఆ మొత్తం విస్తీర్ణాన్ని ఈ విధంగా 3 భాగాలుగా విభజించారు. రైట్. ద టోటల్ రివర్ వాటర్ బేసిన్ ఈస్ డివైడెడ్ ఇంటూ ది 3 రీజన్స్. రైట్. దెర్ ఆర్ ది major river system, these are entered into the oceans. అంటే భారీ నీటిపారుదలను తీసుకొచ్చే నదులన్నీ కూడా స్వతంత్రంగా ఏదో ఒక సముద్రంలోకి ప్రవేశించే భారీ నదులను ఈ విధంగా పిలుస్తారు. మధ్య తరహా నదులు, మీడియం రివర్స్ అన్నప్పుడు ఇవి ఎక్కువగా ఉపనదులతో కూడుకొని ఉంటాయి. ఈ ఉపనదులతో కూడుకొని ఉండి ఇవి పై నదుల కంటే ఇవి కొంత నీటి పరివాహక ప్రాంతాన్ని తక్కువగా తీసుకొస్తూ ఉంటాయి. ఇక మైనర్ రివర్ సిస్టమ్ అంటే ఇవి చాలా తక్కువగా నీటి పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంటాయి. ఓకే.